ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన రైతు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసి తన పొలాలను మంచి పద్ధతిలో పండించేవాడు. గ్రామం మొత్తం అతన్ని గౌరవించేది. పిల్లలు, పెద్దలు అందరూ అతని తెలివితేటలని మెచ్చుకునేవారు. అందరూ రైతును చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గర్వమైన బ్రాహ్మణుడు వచ్చాడు. అతను ధనికుడు, తాను చాలా తెలివైనవాడినని అనుకునేవాడు. బలిష్టమైన ఎద్దుల బండిమీద ఊహాగర్జనతో గ్రామంలోకి ప్రవేశించాడు. నా ముందు ఎవ్వరూ నిలబడలేరు అని ఎవరినైనా తక్కువగా చూసేవాడు. బ్రాహ్మణుడు ఆ రైతుని చూసి చిన్నచూపు చూశాడు. నువ్వా ఈ పొలాలను ఇలా మార్చినది? ఒక చదువులేని రైతు ఇలా చేయగలడా అన్నాడు. నీకున్న తెలివి ఏమిటి అని హేళనగా అడిగాడు. రైతు మాత్రం నవ్వుతూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రైతు వేదన చెందాడు, కాని ఆగ్రహం చూపకుండా ఆ బ్రాహ్మణుని వైపు తిరిగి మౌనంగా చూస్తూ నిల్చున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. గర్వం మంచిది కాదు బ్రాహ్మణగారు, తెలివి ఉంటే, చదువు లేకపోయినా మేం విజయం సాధించగలం అన్నాడు. రైతు గర్వంగా నిలబడి ఉన్నాడు. బ్రాహ్మణుడు నవ్వుతూ అన్నాడు, అయితే మనిద్దరం పోటీ పడదాం. ఎవరు నిజంగా తెలివైనవాడో గ్రామమే నిర్ణయిస్తుంది. బ్రాహ్మణుడు అంగీకరించాడు. గ్రామస్థులు ఉత్సాహంగా ఈ మాటలు విన్నారు. పోటీ మొదలైంది. మొదటి పరీక్ష. కొండమీద నుండి నీటిని తీసుకురావాలి. బ్రాహ్మణుడు ఓ చిన్న గిన్నెతో నీటిని తీసుకురావాలని ప్రయత్నించాడు. నీరు కారిపోయింది. అతడు నిటారుగా మెట్లెక్కుతూ చెమటతో అలసిపోయాడు. రైతు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ఆకులలో నీటిని మూట చక్కగా కట్టి తీసుకువచ్చాడు. నీళ్లు ఒక్క బొట్టు కారకుండా తెచ్చాడు. ప్రజలందరూ అరచి పొగడారు. అందరూ రైతును మెచ్చుకున్నారు. రెండవ పరీక్ష. ఇప్పుడు 100 గొర్రెలను లెక్కించి వాటిలో ఎన్ని మగవో చెప్పాలి. బ్రాహ్మణుడు లెక్కల్లో మునిగపోయి తల పట్టుకుని నిలబడ్డి అయోమయంలో పడ్డాడు. కాని రైతు వాటి కాళ్లను లెక్కవేసి లెక్క తేల్చేశాడు. రైతు చెప్పాడు, ప్రతి గొర్రెకు 4 కాళ్ళు ఉంటాయి. కాళ్లను లెక్క పెడితే గొర్రెల సంఖ్య తేలిపోతుంది. రైతు గొర్రెల కాళ్ళు చూసి అవి మగావో ఆడవో తెలుసు. ఇవి 60 మగ గొర్రెలు అని ఖచ్చితంగా చెప్పాడు. ప్రజలు మెచ్చుకున్నారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణుడు నోరెళ్లబెట్టాడు. రైతుకి ఇంత తెలివి ఎక్కడినుండి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. గ్రామస్థులంతా ఎంతో సంబరపడ్డారు. చివరి పరీక్ష. ప్రశ్నలు వేసుకోవడం. ఒకరికొకరు 3 ప్రశ్నలు అడగాలి. ఎవరు ముందుగా సమాధానం చెప్పలేకపోతే వారు ఓడిపోతారు. గ్రామస్థులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. బ్రాహ్మణుడు మొదటి ప్రశ్న అడిగాడు. నీ ఇంటిపై 3 కప్పులు ఉన్నాయి. ఒక్కటి పడిపోతే ఎంత మిగిలిపోతాయి? రైతు నవ్వి, మిగిలింది 2 అన్నాడు. రైతు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అతని ప్రశాంతతే అతని బలం. రైతు ఒక చిన్న ప్రశ్న అడిగాడు. ఒక చెట్టుపై 5 పక్షులు ఉన్నాయి. 2 ఎగిరితే ఎన్ని మిగిలి ఉంటాయి? బ్రాహ్మణుడు కంగారు పడ్డాడు. 3 అన్నాడు. రైతు నవ్వుతూ, తప్పు. ఎగిరిన తరువాత మిగతావన్నీ భయపడి ఎగిరిపోతాయి. తప్పు సమాధానం చెప్పిన బ్రాహ్మణుడు అటూ ఇటూ చూశాడు. ప్రతి పరీక్షలో రైతు గెలిచి విజయం సాధించాడు. ప్రజలు రైతును చప్పట్లతో గట్టిగా ఆదరించారు. బ్రాహ్మణుడు తన పొగరును వదిలేసి తల వంచి ఒప్పుకున్నాడు. నిజంగా నీవే విజేతవు. రైతు గ్రామంలోని ప్రజలందరికీ కలిసి పందులు, కూరగాయలు ఇచ్చాడు. తెలివి ఎప్పుడూ బలాన్ని, ధనాన్ని మించినది. గ్రామస్థులంతా ఆనందంగా నవ్వారు. గ్రామం గర్వపడింది. మన తెలివిని ఉపయోగించి మంచి పనులు చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.